భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్య, ప్రియుడితో కలిసి చంపిన భార్య, వివాహేతర సంబంధానికి అడ్డు రాకుండా ఘాతుకం. అంతకుముందు మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి హత్యాయత్నం. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో ఘటన. మృతుడి తల్లి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు. 3 నిందితుల అరెస్ట్. ఒక్కడొక్కడు పెళ్లి చేసుకుందామంటే లాగులు దడుస్తున్నాయి. ఇటువంటి పనులు చేస్తుంటే ఇటువంటి వాళ్లకు కొన్ని శిక్షలు ఎట్లా ఉండాలంటే కఠినమైన శిక్షలు ఉండాలి. కఠినమైన శిక్షలు ఉన్నప్పుడు ఇటువంటి సాహసాలు చేయరు. అక్రమ సంబంధాలు ప్రధాన కారణం. ఈ అక్రమ సంబంధాలు ఉండకుండా ఉండాలి అంటే ఎవరికి కొంతమందికి కఠినమైన శిక్షలు పడితే ఇవి కంట్రోల్లోకి వస్తాయి. పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని తిని కుప్ప పెట్టమంటే ఈ స్కెచ్లు వేసుకుంటూ కూర్చొని నీకు నచ్చకపోతే సప్పుడు ఎక్క సంచి చదువుకొని మింగేయి. నిన్ను ఎవడుండమన్నాడు ఇంట్లో? వాన్ నరాలకు హార్పిక్ ఎక్కించుడు ఎక్కడిది? హార్పిక్ ఎక్కించి సంపుడు ఎక్కడిది? ఎక్కడి కథ ఇది? ఇటువంటి వాళ్ళని ఎట్లయితే చంపిర్రో ఏ ట్రీట్మెంట్తోని అదే ట్రీట్మెంట్తో మళ్ళీ ఎక్కియాలి వీళ్ళకు. ఏందది? ఒక మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా పోతున్నది. కొంతమంది అనుకుంటారు ఆడవాళ్ళకు శిక్షలు ఉండవు ఏమో అని చెప్పేసి అనుకుంటారు ఏమో, కానీ మగవాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయో ఆడవాళ్ళకు కూడా గయ్యే శిక్షలు ఉంటాయి. మీకు జైళ్ళు ఉన్నాయి, సపరేట్ జైళ్ళు. ఆ జైళ్ళల్లో మీరు ఎట చేయాలనో అట్లా పని చేపిస్తూనే ఉంటారు మీతోని. ఎటువంటి శిక్షలు అందరికి ఎట్లున్నాయి? శిక్షల దగ్గర అందరూ సమానమే. ఆడవాళ్ళకి అనగానే ప్రిఫరెన్స్ ఏముండదు. శిక్ష పడ్డదంటే అందరితో సమానమే. మీకు కూడా అది గుర్తుపెట్టుకోర్రి.